హలో వ్యూయర్స్, అందరికీ నమస్తే. తెలుగు ఆన్లైన్ క్విజ్ 5వ భాగంలోకి మీకు సాదర స్వాగతం పలుకుతోంది ఆర్జే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. అంశం భారతీయ పురాణాలు. ఈ భాగంలో మొదటి ప్రశ్న, నృత్య భంగిమలో ఉన్న పరమేశ్వర స్వరూపాన్ని ఏమని పిలుస్తారు? కళా వాచస్పతి, నృత్యేశ్వరుడు, నాట్యశివుడు, నటరాజు. క్వశ్చన్ నెంబర్ 2, ఏ ఘట్టంతో శ్రీకృష్ణుడు గోవిందునిగా పట్టాభిషేకం పొందారు? ధేనుకాసుర సంహారం, గోవర్ధనోద్ధరణ, కాళీయమర్ధనం, గీతోపదేశం. క్వశ్చన్ నెంబర్ 3, శ్రీహరి అవతారమైన పరశురాముని తండ్రి పేరు ఏమిటి? జమదగ్ని మహర్షి, జహ్ను మహర్షి, జరితారి, భృగు మహర్షి. క్వశ్చన్ నెంబర్ 4, నారద మహర్షి చేతిలోని వీణా వాయిద్యం పేరు ఏమిటి? ప్రణతి, సురభి, రుద్రవీణ, మహతి. క్వశ్చన్ నెంబర్ 5, వేదవ్యాస మహర్షి యొక్క అసలు పేరు ఏమిటి? విశిష్టవ్యాస, కృష్ణద్వైపాయన, శాంతనవ, పరాశరాత్మజ. క్వశ్చన్ నెంబర్ 6, ఎవరి పిలుపు మేర విశ్వామిత్రుడు తన బ్రహ్మచిత్వాన్ని స్వీకరించారు? వశిష్ఠ మహర్షి, నారద మహర్షి, దేవేంద్రుడు, బ్రహ్మదేవుడు. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వారిలో హుతబుక్కు అని ఎవరిని పిలుస్తారు? వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, దేవేంద్రుడు. తదుపరి 8వ ప్రశ్న, అజ్ఞాతవాసంలో అర్జునుని మారు పేరు ఏమిటి? కంకుభట్టు, బృహన్నల, వలలుడు, తంత్రీపాలుడు. 9వ ప్రశ్న, జటాయువు పక్షి యొక్క సోదరుని పేరు ఏమిటి? గరుడ, లేపాక్షి, సంపాతి, మైనాకుడు. చివరి ప్రశ్న, శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు కుచేలుని అసలు పేరు ఏమిటి? సుచేలుడు, సుభాలుడు, శృతకీర్తి, సుధాముడు. ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అలాగే సమాధానాలు రేపటి వీడియోలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.